హలో అందరికి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఇక్కడ అమ్మ చేతి ఆవకాయ చట్నీ అయితే చేస్తుంది అనమాట నా కోసం. కటార్కి తీసుకెళ్ళడానికి దీనికి కావాల్సిన టిప్స్ ట్రిక్స్ అన్ని చెప్పింది. ఎలా పెట్టుకోవాలి, ఏంటి, ఎలా చేయాలి అనేసి. తప్పకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా చిన్నగా కొడతారు కదా, కొడతారు కొట్టేటప్పుడే చిన్నగా కొడితే బాగా ఇది ఎగిరినా కానీ మంచిగా ఉంటుందేమో కదా. కొబ్బరి ఉంది కాయ. అదే ఇట్లా దూడ్చుకోవాలి కాయలు. ఇట్లా దూడ్చుకోవాలి కాయలు. అట్లా కొట్టాలి చిన్న చిన్న ముక్కలుగా కొట్టి. ఇది వేరే పెడదాం. అది వేరే పెడదాం. ఇది వేరే కాయ కదా, ఈ కాయనే తీసుకో. ఇవి 5 6 ఉన్నాయి, కాయలు ఎక్కువ లేవు. ఇక్కడ మా అమ్మ జీలకర్ర ఇంకా మెంతులు వేయించుతుంది చట్నీలకి. ఎంత క్వాంటిటీ తీసుకోవాలమ్మా? ఇది అంతేనా? 2 స్పూన్లు అంతేనా? ఎన్ని 10-15 కాయల వరకు ఉన్నాయి అవి? 15 కాయలు కొన్ని పెట్టుకుంటున్నాం కదా అందాక. 20 కాయ 50 కాయ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఇవి వేయించి పక్కన పెట్టేసుకుంది, మాడకుండా ఉండాలి. స్పూన్ ఏం తీసుకుంటలేదు అమ్మ, ఈడ చేతనే వేసేస్తుంది. అందాదా తెలుసు అని అట్లనే వేసేస్తుంది. ఇట్లా ఫాస్ట్గా ఉండాలి పెంక వేడి అయిన తర్వాత. రెండు ఒక దగ్గరనే వేసేస్తావా? ఇది కూడా 2 చెంచాలు అంతేనా? 3 స్పూన్ల వేరే వేరే వేస్తావా? మెంతులు తక్కువ వేయాలి. ఈ జీలకర్ర కొంచెం ఎక్కువైనా ఏం కాదు, స్మెల్ బాగుంటుందా? టేస్ట్ వస్తుంది. ఇట్లా తీసుకొని పెట్టుకోండి. ఇట్లా ఇవి చల్లగా అయినాక మిక్సీకి వేయాలి. ఇక్కడ ఆయిల్ పెట్టేసుకుంటుంది, అక్కడ ముక్కలు కొట్టేసింది అన్న. అగోది ఇక్కడనే ఉంది ఆయిల్ ప్యాకెట్. ఇది పల్లె నూనెనా? 1 లీటర్ పల్లె నూనె. పల్లె నూనె వేరే శనగలు పల్లె నూనె. ఇక్కడనేమో వేరుశనగ అంటారు, ఇక్కడనేమో పల్లె నూనె అంటారు. ఇప్పుడు ఇది ఆయిల్ వేడి చేసుకుంటుంది. ఆవాలు ఉన్నాయి, ఒక 2 స్పూన్లనే ఆవాలు వేయించుతుంది ఇక్కడ అమ్మ. వేడి చేసుకొని కొంచెం కొద్దిగానే వేడి, మరీ ఎక్కువ అవసరం లేదు కదా. కొంచెం మళ్ళీ క్లాత్ ఒక ప్లేట్ అన్నా టేస్ట్ చేస్తుంది. అప్పుడే తెలుసు అదే లోపల వరకు ఏం వేయలేదని టేస్ట్ చూసి చెప్తుంది అనమాట వేసుకొని. అట్లుంటే మా అమ్మతోనే చిట్కలో వేసేస్తుంది అన్ని పనులు. పోద్దాం ఆగు, ఇట్లా పోద్దాం ఆగు. అవి సపరేట్ అన్న, వస్తున్నా. కానీ అది నల్లగా జీడి అంటుతుందేమో అవిది కదమ్మా. పంచలేస్తే జీడి అంటు. చూస్తా ఒక్క నిమిషం. ఉండండి అది నేను తీస్తా. అందుకేసి కడుగుతా. ఆయిల్
ఆయిల్ ఎంత వస్తున్నావు ఇది ఆ కాయలకి? హాఫ్ పావు వస్తా. ముప్పావా? ఎక్కువ కదా? ఏం కదా. పొడులు అంటే ఇవి జీలకర్ర, మెంతులు, మళ్ళీ ఉప్పు, మళ్ళీ ఇవేమంటారు ఆవాలు. అవన్నీ సరిపోవడానికి ఆయిల్ ఎక్కువ పడుతుందంట. అందుకని 1 లీటర్ ఆయిల్కి 750 ml ఆయిల్. ముక్కలని ఇట్లా క్లాత్ వేసుకొని క్లాత్లో వేసుకున్నాం. ఇక్కడ ఇట్లా గాలికి ఫ్రై చేస్తే మళ్ళీ ఇవన్నీ ఒక క్లాత్ తీసుకొని ఇవన్నీ కూడవాలి. ఇదంతా డస్ట్ ఉంది కదా, చెక్కది అది ఇది అంటుతుంది. ఇది మామకి చేసా మనిషి డస్ట్ ఇట్లా తుడుచుకోవాలి నీట్గా. నీట్గా తుడవాలి. కొంచెం డ్రై కావాలి, అప్పుడు ఇంత మంచిగా అవుతుంది. చట్నీ కావాలంట. చాట్లనే చూపింది. సన్నవి కాకుండా దొడ్డు కాకుండా మధ్యలో ఆవాలి. అవే బాగుంటాయా చట్నీకి? బాగుంటాయి. ఇట్లా ఎందుకు చేస్తారు ఇవి? ఇసుక ఉంటే వచ్చేస్తుందని అట్లా చేస్తారా? అంటే లాస్ట్కి వస్తాయా చాటలా? ఏదో టైం పడుతుంది కదా కనిపించేనా? ఫస్ట్ పెద్ద పెద్ద ఉన్న రాళ్ళన్నీ వస్తాయి, తర్వాత మళ్ళీ చిన్న చిన్న ఉన్న రాళ్ళు. చిన్నవి ఇట్లా పెద్దలాగా ఉన్నాయమ్మా, పెద్దలాగా. ఇగో ఉండి వచ్చినాయి. ఇట్లా చేస్తే ఇక చిన్న చిన్నవి రాళ్ళు అనేది వచ్చేస్తాయి అంట. కానీ మాలాంటి వాళ్ళకి చేసుకోవడానికి రాదు కదా. చిన్న చిన్న పెద్దలాగా ఉన్నాయి. ఇగో మళ్ళీ చేస్తావా? ఇప్పుడు కూర్చొని చేసా. ఇప్పటిదాకా నిలబడి చేసింది, ఇప్పుడు కూర్చొని చేసేదంట. అంటే 2 సార్లు చేయాలి. అది 2 సార్లు చేస్తేనే రాళ్ళు పోతాయి. కానీ అట్లా చేయడం అంటే చేయడానికి రాదు కదా మాలాంటి వాళ్ళకి. కష్టమే మాలాంటి వాళ్ళు ఏదైనా రాళ్ళు గీళ్ళు చేసుకోవాలంటే. జరుగుతుంది మా అమ్మ. నాకు చెరగడానికి వచ్చి కొంచెం కానీ మొత్తం రాదు మా అమ్మలాగా. ఏం కాదు, నీ కంఫర్ట్ ఎట్లా అంటే అట్లా చెయ్యి, ఎవరేమనుకోరు. చేత సన్న సన్నగా ఉంటూ అడుగుకుని వచ్చేస్తున్నాయి. ఇవన్నీ బాగాలేవమ్మా ఇవి. ఇట్లా ఏమంటారు, పనికి రావి ఇవి తొక్కులకు. పెడ్డలు ఉన్నాయి, ఇగో చిన్న చిన్నవి, చిన్న చిన్న పెడ్డలు ఉన్నాయి. వీళ్ళకు కొత్త కొడుతుంది. ఏంది నాన్న అవి? ఏంటివి ఇవి? ముగ్గురు చేతులు పెడుతురు. ఏంటివి అవి? అమ్మా తెలియకపోతే ఎందుకు చేతులు పెడుతుండ్రు? అదే బుచ్చిది ఏంటిది అది?
ఎందుకు ఇవి ఆవాలు లేవండి, మీరు లేవండి. చట్నీ పెట్టినట్టే ఈరోజు అమ్మమ్మని సతాయిస్తారు. లేవు, వద్దులే, కాళ్ళని నువ్వు వంశీ చల్లిపోతున్నాయి. మళ్ళీ చేసావమ్మా? అమ్మో, ఏం చేస్తున్నావు రేతు? ఓ రేతు, రేతు ఇటు చూడు, ఏం చేస్తున్నావు చెప్పు. అందరు హెల్ప్ చేస్తున్నారు. వేడి కావాలి. 15-20 నిమిషాలు 15-20 నిమిషాలు అయితే సరిపోతుంది. వస్తుందిగా స్మెల్, పొగ వస్తుంది. ఇంకా వేడి కావాలి బాగా. వస్తుందమ్మా పొగ. చెక్ చేస్తుంది ఇలా జీలకర్ర వేసి మా అమ్మ. వేడి అయిందా లేదా మంచిగా అని. స్టవ్ ఆపేసేసి ఇప్పుడు జీలకర్రనా ఆవాలు 2 వేసుకున్నావు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర ఒక 2 చెంచాలు, ఆవాలు ఒక 2 చెంచాలు, అంతేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది అమ్మ. ఇది అయితే ఒక 4 చెంచాలు ఉంటుందా, చాయ్ చెంచాతోనే సపరేట్గా వేస్తుంది. ఆయిల్ లేకుండా కొంచెం పచ్చి వేస్తానా? అందుకని నూనెలా ఎర్రగా పచ్చివాసన మొత్తం ఆయిల్ వేయకుండా సపరేట్గా తీసుకొని వేసుకుంటుంది. ఏమంటలే ఇప్పుడు జర తక్కువ అవుతుంది పచ్చి. ఇక్కడ నేను వచ్చేసి మిక్సీ వేస్తున్నాను అనమాట. అన్నీ ఏవైతే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్నామో అవన్నీ కూడా నేను మిక్సీ జార్లో ఒక్కొక్కటిగా వేసి, అంటే జీలకర్ర మెంతులు అవన్నీ ఏదానికి అది సపరేట్గా పౌడర్ చేసుకొని ప్లేట్లలో వేసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. అదే అడుగుతున్నాను మమ్మీని ఇక్కడ ఏమేమి చేయాలి, అన్నీ ఒకే దగ్గర పట్టాలా అనేసి. వద్దు, సపరేట్ ఇది ఒకట. దీంతోనే ఎన్ని 4 కారం ఒకటి. ఈ కాయలు ఇప్పుడు 4 అయితే దానికి అన్నీ కలిపి ఒకటి పోయాలా? సరే, ఆనే ఉండు. జరసేపు పెట్ట కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. కారమా? కారం ఉప్పు, కానీ ఉప్పు అయితే ఎక్కువనే ఉంటుంది. ఇట్లా పోయాలి. ఒక ఫుల్ కారం. దీంతో 4 కప్పులు ముక్కలైనాయి. దాంతోనే 1 కప్పు కారం. లైట్ ఇక్కడ నుంచి 9 కాల నుంచి. సరే, పెద్దది. కారం బడగల ఇంత మళ్ళా గాలి ఎక్కువ వస్తుంది. ఇది ఆవపిండియా? ఆవపిండి. ఇది బర్క్ ఉండదు కదా, స్మూత్గా పిండిలాగా ఉండాలి. సన్నగా ఉండాలి. సన్నగా పట్టుకున్నది. ఉండకుండా క్లీన్ పౌడర్ లాగా చేసి వేస్తుంది.
ఇది రాళ్ళుప్పు మిక్సీ పట్టేసుకుంటున్నాం. సన్నుపు పోస్తే టేస్ట్ రాదు, అందుకనే రాళ్ళుప్పు, దొడ్డుప్పు. కొంచెం తక్కువ వేస్తుంది, 1 కప్పు కంటే తక్కువ. కొంచెం బరక ఉంది, అంత సాఫ్ట్గా లేదనమాట ఇది ఉప్పు. దొడ్డుగానే ఉంటుంది. దొడ్డుది. ఇదేం పొడి? వేయించిన జీలకర్ర పొడి. జీలకర్ర పొడి అది. ఇది ఆవాల పిండి. జీలకర్ర ఇది మెంతి పొడి. మెంతులు తెచ్చిందండి. చూపించిన దానికంటే క్వాంటిటీ కొంచెం తక్కువనే వేసిందాము. పసుపు 1 స్పూన్, 1.5 స్పూనా. ఇంకా అల్లం వెల్లిగడ్డ నూనెలో వేసుకొని పచ్చి వాసన పోయిందాక చేసుకోవాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ వేసింది. అవి 2 అయితే 1 అవుతుంది. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేస్తుంది. ఇప్పుడు అంతా మిక్స్ చేసి కలిపి నూనె పోసుకొని నూనె వేడి చేసుకొని చల్లగా అయింది ఇది కదమ్మా. చల్లగా చేసి మొత్తం చల్లగా కావాలా? మొత్తం చల్లగా కావాలి. ఎప్పుడు ఖరాబ్ అవుతుంది చట్నీ అనేది ఖరాబ్ అయిపోతుంది అంట. అడుగు నుంచి పై వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలి. అది ఉండలు ఏమి ఉండొద్దు. కారం ఎక్కువ తినవాలి, కొంచెం తక్కువ తింటే కొంచెం తక్కువ. ఉప్పు కారం ఎక్కువ తినట్టు నోటి నిండా తినటోళ్ళు నిండా వేసుకోవచ్చు. ఇక మీరు తినరు కాబట్టి నేను జల్లు తక్కువ వేసాను. మళ్ళీ ఆవాల పిండి ఘాటు కూడా ఉంటుంది కదా చట్నీ. అది పోయినా చల్లగైంది. తక్కువ ఉందేమో ఆయిల్, దాంట్లో కొంచెం తక్కువ వస్తుంది. నేను మొత్తం పోసిన మరి దానికి వేడి చేద్దాం. దానికి ఏం పోయినా అది ఆయనతో వేడి చేద్దాం. చైతన్య వంశీ ఉండొచ్చు. ఏం డబ్బా ఏమో మరి ఎడబెట్టినా ఇక్కడ పట్టుకుంటుంది. ఆయిల్
1 కేజీ మొత్తం పట్టేటట్టుంది ఆయిల్ కదా. ఎల్లిపాయలు వేస్తుంది అమ్మ ఇక్కడ. లైట్ వేసేదన్నా, లైట్ వేసేదన్నా. ఆ డోర్ పెట్టే ఎండ వస్తుంది. ఇప్పుడు సరిపోయింది కదా. ఎక్కువ అవుతుందా? లైట్ నూనెనా? ఏం ఎక్కువ, చట్నీకి ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. మరి డ్రైగా ఉంటే కూడా అంతే బాగుంటుంది. ఇంకా కట్టనే ఇంకా కట్టనే ఇంక కట్టండి చైతన్య. సరిపోయింది. ఊరదా మళ్ళీ ఊరుతుంది. అడుగు నుంచి పై వరకు మొత్తం మిక్స్ చేసుకుంటుంది. మళ్ళీ ఆయిల్ వేసింది మమ్మీ ఇలా. మరి తక్కువ పడ్డది కదా, మొత్తం మంచిగా కలుపుకుంటేనే కలుపుకుంటేనే ఆ పొడులు అవన్నీ కారం ఉప్పు అంతా మిక్స్ అవుతుంది, ముక్కకు పడుతుంది కదా. లేదంటే మళ్ళీ ఒకటే దగ్గర ఉండిపోతుంది కదా. ఒకటే ఉండిపోతుంది. నూనె ఊరినట్టు మళ్ళీ ఉడుతుంది కానీ ఎన్ని రోజులకు తీయాలి ఇది పెట్టిన తర్వాతకి? 3 రోజులకు కలపాలి. మళ్ళీ తీసి మిక్స్ చేయాలా 3వ రోజుకి? అంటే బుధవారం రోజు అదే చేయి పెట్టి కాకుండా చెంచా పెట్టి కలపాలి. గంట పెట్టి కలపాలంట చేయితో కాకుండా. ఇప్పుడు కలిపేటప్పుడు చట్నీ పెట్టేటప్పుడు మాత్రమే చేయితోనే కలపాలి. పెట్టేటప్పుడు కలపాలి కదా మరి. అప్పుడు లూజ్ అవుతుంది కాబట్టి కొంచెం నూనె అంతా పైకి వస్తుంది. అప్పుడు ఉప్పు కూడా కరుగుతుంది కదా. అంతా కరుగుతుంది, నీరు వచ్చేస్తుంది, నూనె అంతా మీకు వస్తుంది. కలిసింది. పెట్టి బొట్ట ఎందుకు పెడతారమ్మా? ఎత్తేదా లక్ష్మీదేవితో సమానమనా? అంటే ప్రతి సంవత్సరం ఇట్లనే పెట్టుకోవాలనా? అందరు మంచిగా ఉండాలి ఇంట్లో, అందరూ పెళ్ళిళ్ళు శుభకార్యాలు అన్నీ కావాలనా? కళ్యాణం ఇంట్లో పెళ్ళిళ్ళకు ఉన్న వాళ్ళే అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి పేర్లు పెట్టి చెప్తారు అట్లా వాళ్ళ కళ్యాణం కావాలని. 5 సార్లా? ఫ్రెండ్స్ మీ దాంట్లో ఇట్లానే పెడతారా? కామెంట్ చేయండి ఎవరన్నా అట్లా చేసి ఉంటే. అమ్మమ్మ అప్పుడు అన్నశీలం ఉంది కదా, అన్నట్టు పండుగ కారం కొత్త కారము, పసుపు కూడా కొత్తదేనా? పసుపు కొత్తదే, కారం కొత్తదే, కోమటి దొడ్డుది, ఇంకా జీలకర్ర ఆవాలు మెంతాలు అన్నీ వేయించుకొని పట్టినాం. తొక్కులకు కొత్త కారమే వాడతారు కదా, అప్పుడే బాగుంటది. వేరే చెట్టు కాయలు, 2 రకాల చెట్టు కాయలు ఉన్నాయి, అందుకని అమ్మ వేరే వేరేగా పెడుతుంది అనమాట. దీంట్లో జీడి కూడా వేసుకుంది, దాంట్లో కూడా వేసింది, కనిపించలేదు అంతే.
దీంట్లో జీడి దీంట్లో జీడి ఎక్కువ క్వాంటిటీ వేస్తే అంటే 25 కాయ అట్లా పెట్టినప్పుడు ఒక బాక్స్ నిండా పెట్టవచ్చా? ఒక బాక్స్ నిండా జీడి తీసుకోవచ్చా? చూడు, నువ్వు చూసేయి, కొంచెం తక్కువ వేసి చూడు. తర్వాత గడ్డలు గడ్డలు ఉంది కదా. ఇవి ఎన్ని కాయలు? 5 కాయలు 6 కాయలా? 6 కాయలకు ఒక క్వాంటిటీ చెప్తుంది అమ్మ. కాయ సైజ్ కూడా మీరు చూసారు కదా. ఉప్పు చేతిలోకి వేయద్దట. కారం వేయాలా? ఇవి అన్ని 3 కోళ్ళు ఒకటానే వేసినా కదా. ఏదన్నా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ తోనే ముక్కలు కొలుచుకొని దాంతోనే కారము ఒకటి పోయాలి. కారం 4 గిన్నెల ముక్కలు అయితే ఒక్కటి కారం పోయాలి. మెంతి 2 అయింది కాబట్టి సగం పోస్తుంది. ఇది దీంతోనే 2 గిన్నెలే అయినాయంట అవి ముక్కలు, అందుకని సగం కారం పోస్తుంది. ఘాట్ వస్తుంది కారం. తీయాలా? ఇది ఏం పొడి? అది ఆవాల పొడి. నైట్ నిద్ర పోవద్దంట ఇంట్లో. తెలంగాణలో ఇది ఒక ఆచారం. ఎవరైనా మన సైడ్ ఎవరైనా అట్లనే చేస్తారా? నైట్ ఇంట్లో ఉంచుకోరా దాన్ని? నిద్ర అంటే నైట్ ఉండొద్దు అనమాట. పౌడర్ చేసుకుంది. ఇది ఒకటి మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి ఎంతమంది తెలుసు. తక్కువ క్వాంటిటీ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఈ క్వాంటిటీ మెజర్ చేసుకోండి, సరిపోతుంది. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఎల్లిపాయలు ఏనా. ఎప్పుడైనా అమ్మ 25 కాయ 50 100 అంత క్వాంటిటీ పెట్టేది. ఈసారి కొంచెం తక్కువనే చేసుకుంటున్నాం. ఇది నా కోసం పెట్టిస్తుంది, అందుకే కొంచెం తక్కువ పెట్టిస్తుంది. మళ్ళీ ఇంకా చట్నీ టైం రాలేదు కదమ్మా. చట్నీ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో పెడతారు. 50 కాయ అట్లా పెడతారు. ఎంత ఆయిల్ పడుతుందమ్మా? అర్ధ కిలో పడుతుందా? అర్ధ కిలోకి తక్కువ పడుతుంది, 1/2 కిలోకి ఎక్కువ పడుతుంది. చెంచాతో తీసుకుందాం ఆవాలు. కంప్లీట్ అయిపోయింది. ఇట్లా మిక్సీ వేసుకుంటుంది. మిక్సీ వేస్తున్నాం, మళ్ళీ చేతితోనే కలుపుతాయి ఎప్పుడైనా. టేస్టింగ్ టైమా? మా చైతన్య పెళ్ళి, మా వంశీ పెళ్ళి, మా చైతన్య పెళ్ళి, మా చైతన్య పెళ్ళి, రేతమ్మ పెళ్ళి, ఓన్ ఫంక్షన్. ముందుగా అయితే బాగా రుచి పెడుతుంది.
ఆవ చట్నీ పెట్టినాక ఇట్లా తినకపోతే అది మంచిగా పట్టదు. నాలుగు తిన్నది మనమే కాదు అంతే. అది ఉడిచేసినాక గిన్నె ఇట్లా ఉడిచేసినాక తినకపోతే అస్సలు అది ఒప్పుకోదు. అది ఆ టేస్టే వేరు ఉంటుంది. అప్పుడప్పుడు పెట్టిన ఫ్రెష్ ఆవకాయది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా మంచిగా ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. అంటే నేను నెయ్యి ఎప్పుడు వేసుకోలేను కానీ పడుతున్నా మీరు చూసుకుంటున్నా అమ్మ మాట్లాడుతుంది. చాలా బాగుంటుంది ఇక్కడ టేస్ట్. చేతికి అంటుందమ్మ కాదు. ఇట్లా కలుపుకొని తింటే ఎంత సూపర్ ఉంటుందో. ఎమ్మిగా ఉంటుంది. మీకు కూడా పెడతారండి మా అమ్మ తీసుకొని. ఎట్లుంది నెయ్యి వేసుకు తింటే బాగుంటుంది మంచిగా రండి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్లో ఇంత వేయాలమ్మా ఉప్పు సుట్టే ఇట్లా పైన సాల్ట్ వేసి కొంచెం కొంచెం ఇక్కడ ఇట్లా ఇక్కడ పెడతాం. ఇంతేనా చాలా? ఇట్లా కొంచెం ఉప్పు వేసుకొని పెట్టేసుకోవాలి. మళ్ళీ 3 రోజులకు ఓపెన్ చేసి కలిపేయాలి. వంశీ మూసుకొని వెళ్ళిరా అట్లనే నువ్వు తెలుసుకున్నాడు. సూపర్ ఉందా? ఎమ్మిగా మంచి కూర్చో. మంచి కూర్చో. చైతన్య ఆర్ యూ ఫస్ట్ టైం? చైతన్య ఫస్ట్ టైం వీళ్ళు ఇట్లా తినడము. ఆవ చట్నీ పెట్టినప్పుడు మేము ఎప్పుడు రామన్నమాట. ఫస్ట్ టైం సమ్మర్లో వచ్చినాము. ఆర్ యూ ఎంజాయ్? ఎట్లుంది అమ్మమ్మ పెట్టిన ఆవ చట్నీ? నైస్, ఇట్స్ గుడ్. నచ్చిందా? తీసుకెళ్దామా ఖతార్కి? సోమవారం ఉందని మమ్మీ కొంచెం తీయమన్నది చట్నీ. ఎత్తినాక ఇట్లా డబ్బాలకు పెట్టినాక తీయాలంట కొంచెం. అందుకనే సాల్ట్ ఉన్నది అంతా నేను పైన కనేసి అడుగున తీసుకుంటున్నా కొంచెం, ఒక 2 స్పూన్స్ ఇట్లా. ఇంకొక స్పూన్ అది ఊరాలి. ఇది ఊరితేనే బాగుంటుంది. అంటే ఇక ఆయిల్ కొంచెం అడుగు నుంచి పైకి వచ్చేస్తుంది. ఆయిల్ వేరే. సోమవారము ఎప్పుడెప్పుడు తీసాం చట్నీలు? సోమవారము, గురువారము, శనివారం తీసుకోవాలి. తలస్నానం చేసి తీసుకోవాలి కదా, లేదంటే తీయద్దు, పాడైపోతే బూజు వచ్చేస్తుంది కదా, పైన బూజు వచ్చేస్తుంది, వచ్చి ఊసేస్తుంది. ఇక్కడ డబ్బా అనేది చేంజ్ చేసామన్నమాట. ఎందుకంటే ఆ డబ్బా కొంచెం లీక్ అవుతుంది, ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది అనేసి ఇంకా వేరే డబ్బాలోకి షిఫ్ట్ చేసేసాము. ఇక్కడ ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది. 3 days కంపల్సరీగా. నేను మండే రోజు చట్నీ పెట్టాము, వెనస్డే రోజు ఇది ఓపెన్ చేసామన్నమాట. చూడండి ఆయిల్ ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ అంతా కింద నుంచి పై వరకు అంతా మిక్స్ చేసేసుకొని నేను బాక్స్లోకి తీసుకొని ప్యాకింగ్ చేసుకుంటున్నాను అనమాట, ఖతార్కి తీసుకెళ్ళడానికి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది. మరో మంచి వీడియోతో ఉంటాను.